సార్ నమస్కారం అండి. నేను హేమచంద్రరావు శివప్రసాద్. నా కంపెనీ పేరు events9.com. మా ఈ ఎగ్జిబిషన్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే క్లస్టర్ ఎక్స్పో అని పేరు పెట్టాం. ఎందుకు ఈ క్లస్టర్ అంటే ఒక 4-5 ఇండస్ట్రీ ఉన్న గ్రూపుల్ని ఒక క్లస్టర్ చేసాం. దాంట్లో చిన్న వ్యాపారవేత్తలు అంటే మరి ఒక ఫ్యాబ్రికేటర్ అనుకోండి, లేదా పౌడర్ కోటింగ్ వ్యక్తి అనుకోండి, చిన్న వాళ్ళని కూడా పైకి తెద్దామని ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళు హైటెక్స్ దాకా వచ్చి స్టాల్ పెట్టుకొని వాళ్ళ మీద పెంచుకునేంత శక్తి వాళ్ళకి లేదు, పోలేరు. కనుక అది వాళ్ళకు కూడా పెద్ద ప్లాట్ఫామ్ కావాలి కదా, వాళ్ళ క్రియేషన్. తర్వాత ఇండస్ట్రీ లోపల ఇప్పుడు హైటెక్స్లో ఎగ్జిబిషన్ అనుకుందాం, అక్కడ దాకా వెళ్ళాలంటే ఒక ఎండీగా కానీ లేదా ఒక ప్రొడక్షన్ మేనేజర్ కానీ ఒక రోజంతా టైం తీసుకొని వెళ్ళాలి రావాలి. అంత టైం వాళ్ళ రేపు లేదు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో. కనుక ఆలోచన ఏంటంటే మనం ఇండస్ట్రీ లోపలికే వెళ్దాం. మనమే ఇండస్ట్రీ లోపలికి కూర్చుంటే వాళ్ళకి రావడానికి పోవడానికి వాళ్ళకి ఈజీ. ఒక 15 నిమిషాలు వచ్చారా వెళ్ళిపోయారా. సో ముందు ఇంట్రా బిజినెస్. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే మన ఇండస్ట్రీస్ అసోసియేషన్ గ్రూప్లో ఉన్న 1000-500 ఉన్న ఇండస్ట్రీస్ ఎవరికి పరిచయాలు ఉండవు. ముందు మనం తెలుసుకో, మన ఇండస్ట్రీ లోపల ఎవరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది ఒకటి. దానివల్ల మనకు ఎక్కడో బాలనగర్లో దొరికే వస్తువు మన పక్కనే దొరకొచ్చేమో. సో దానివల్ల టైం సేవ్, మనీ సేవ్, ట్రాన్స్పోర్టేషన్ సేవ్, టెన్షన్ ఉండదు. సో ఇవన్నీ ఒక ఆలోచన చేసి దాన్ని ఒక క్లస్టర్ ఎక్స్పో కింద పెట్టాం. ఇది మా యొక్క 7th ఎగ్జిబిషన్ ఇది. కానీ ఈ క్లస్టర్లో ఫస్ట్ షో ఇది. ఓకే, తర్వాత ఇదే క్లస్టర్ని నెక్స్ట్ వీల్ బి టేకింగ్ ఇట్ టు ఇంకో క్లస్టర్కి. ఫర్ ఎగ్జాంపుల్ పాశమైలారం, పటంచెరు, బిహెచ్ఎల్ అదో క్లస్టర్, కాటదాన్ ఒక క్లస్టర్, తర్వాత బాలనగరు, ప్రశాంత్ నగరు అదో క్లస్టర్. సో ఇట్లా క్లస్టర్ షోస్ కింద డివైడ్ చేద్దామని ఒక ఆలోచన. నేను మనమే ఇండస్ట్రీలో కూర్చుంటే వచ్చే వాళ్ళకి ఈజీ, చూసే వాళ్ళకి ఈజీ, పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఈజీ. ఇంకోటి ఏంటంటే చిన్న వాళ్ళకు పెద్ద ప్లాట్ఫామ్ ఇయ్యరు ఎవరు, అంటే వాళ్ళకి పోయే స్తోమత లేదు, వాళ్ళు పోవడానికి కూడా కష్టం. సో వాళ్ళకు కూడా ప్రోత్సహించడానికి 5,000కి ఒక టేబుల్ స్పేస్ ఇచ్చి మీ బ్రోచర్లు పంచుకుంటున్నానా, పంచుకుంటే మీకు కూడా బిజినెస్ వస్తుంది కదా. మీకు పెద్ద స్టాల్ పెట్టే శక్తి లేదు. సో దీంట్లో ఏమైందంటే వాళ్ళకు కొంచెం బిజినెస్ ఎక్కువ వచ్చినా కూడా దే విల్ బీ హ్యాపీ. సో వాళ్ళు పెరిగితేనే ఇండస్ట్రీ పెరిగేది, ఇండస్ట్రీ పెరిగితేనే మనకు మనీ రొటేషన్, ఎకనామీ పెరిగేది. సో వీఆర్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ నుంచి వస్తున్నాం మేము. ఏదో మనం ఇది కమర్షియల్ యాక్టివిటీనే, కానీ ఇది సోషల్ కమర్షియల్ యాక్టివిటీ. ఇందులో సోషల్ కాజ్ ఉంది, కమర్షియల్ యాక్టివిటీ ఉంది. కనుక మేము చిన్న వాళ్ళని కూడా పై తెద్దామనే ఒక ఆలోచన, క్లస్టర్కే వెళ్ళి షో చేద్దామని ఆలోచన. ఇది రోల్ చేద్దామని. అంటే ఇప్పుడు ఇక్కడ మల్లాపూర్ షో అయింది, ఈ మల్లాపూర్ వీళ్ళని తీసుకెళ్ళి నేను బాలనగర్లో కూర్చోబెడతా. సో అక్కడ ఇంట్రా బిజినెస్ జరుగుతుంది, అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తా. సో మన హైదరాబాద్లో ఏమవుతున్నది, ఏమేమి ప్రొడక్షన్ వస్తుంది మనకు తెలియాలి ముందు. తర్వాత నెక్స్ట్ డౌన్ ద లైన్ ఒక 3 ఏళ్లలో మేము చూసే ఒక విజన్ ఏంటంటే ఒక 150, 200, 300 మంది కంపెనీలు తయారైతే మన దగ్గర వీళ్ళని దేశవ్యాప్తంగా తిప్పుదామని ప్లాన్. మన
హైదరాబాద్ తెలంగాణ ఎగ్జిబిషన్ షో అని బాంబే అనుకోండి, పూనా అనుకోండి, ఢిల్లీ అనుకోండి, లేదా కలకత్తా అనుకోండి, వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ మన ప్రదర్శించే ఒక ఆలోచన ఉంది నేషన్ వైడ్. సో మనకప్పుడు నేషన్ వైడ్ గుర్తింపు కూడా వస్తుంది మనకి. సో వాళ్ళు పెరిగితే మనం పెరుగుతాం. ఓకేనా? ఇది ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ చేసాం. దీనికి సహకారాలు మాకు చాలా దొరికాయి. మన చైర్మన్ ఆఫ్ ఐలా వాళ్ళు, మన తర్వాత మళ్ళా నాచారం ఇండస్ట్రియల్ అసోసియేషన్ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ అందరూ మాకు సహకరించారు. వాళ్ళకి ధన్యవాదాలు. మా తరఫున నిన్న ఇనాగ్రేషన్ కూడా వచ్చి వెళ్ళారు. నిన్న చాలా బాగా జరిగింది. ఒక 60-70 స్టాల్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా కొంచెం 100-150 దాకా వెళ్ళగలుగుతాం నెక్స్ట్ షోకి. ప్రయత్నం అయితే ఉంది, సంకల్పం ఉంది. వీఆర్ గోయింగ్ విత్ ఒక 4 షోలు చేద్దాం ప్లాన్. ఫస్ట్ ఇయర్ 4 షోలు చేద్దాం అనుకుంటున్నాం. క్లాస్ ఎవ్రీ 3 months ఒక షో ఎక్కడో అక్కడ. సో దాని తర్వాత బాగా ఉంటే దానికి ఆదరణ దొరికితే ఎక్కడ చేసుకోవచ్చు, నేను చేసుకోవచ్చు. సో అది ఒక ప్లాన్తో వెళ్తున్నాం. ఇంకా నెక్స్ట్ షో గురించి ఇంకా మేము ప్లానింగ్ ఏం లేదు. ఈ షో అయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడు చేద్దాం అనేది ఆలోచించి వీళ్ళు కమ్యూనిటీ టు ద మార్కెట్. సార్ అందరూ నేను 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎగ్జిబిషన్ చేస్తున్నా అంటే 20 రోజుల్లో ఇంత పెద్ద షో చేయడం అనేది చాలా కష్టతరమైన పని. అయినా 60 స్టాల్స్ చేసామంటే అది మా పాత కస్టమర్లు మాతో ఇంకా 20 ఏళ్ళ తర్వాత మాతోనే ఉన్నారంటే అదొక నా సంతోషంగా చెప్పగలుగుతాను. వాడి మీద నా పెట్టిన నమ్మకం 20 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా రావు ఇంకా మార్కెట్లో ఉన్నాడు అన్న గుర్తింపు నాకుంది కాబట్టి వాళ్ళు నాకు వస్తున్నారు. ఎందుకంటే నేను ఏమేమి తక్కువ అంటే వాళ్ళు పెట్టే డబ్బులకి దానికి వాల్యూ వస్తుందని నమ్మకం వాళ్ళకు ఉంది నా మీద. అఫోర్డబుల్ ప్రైస్లో, చాలా అఫోర్డబుల్ ప్రైస్. 5,000 పెద్ద అమౌంట్ కాదు. ఈ 15,000 12,000 అమౌంట్ ఏం కాదు. వాళ్ళకి స్టాల్ ఇచ్చాం. సో 50,000 లక్ష రూపాయలు పెట్టాలంటే వాళ్ళు పెట్టలేరు. సో వాళ్ళనే ముందు చిన్న వాళ్ళు రావాలి నాకు. వాళ్ళు వస్తేనే షోకి అందం. ఇప్పుడు చిన్న వాళ్ళు ఒక 100 మంది వచ్చారనుకోండి, షో మీకు ఆ లుక్కే మారిపోతుంది. అది కావాలి నాకు. దాన్ని ప్రయత్నిస్తాం. ఈ షో కొంచెం అందరికీ అది బుర్రలో ఎక్కలే, అంటే వాళ్ళకు తెలియలేదు ఎలా అవుతుంది అనేది. ఇది చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది, ఇది చేస్తే బాగుంటుందా అంటే నెక్స్ట్ టైం వాళ్ళే ముందు వస్తారు. సో ఈ ప్రయత్నంలో కొన్ని లోపాలు ఉండొచ్చు, బట్ ఓకే ఓవరాల్ సరిదిద్దుకొని ఇంకా ముందుకెళ్ళి సెప్టెంబర్లో చేయాలనేది ఒక కోరిక. తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.